నమస్తే. అక్టోబర్ మంత్ 2025వ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ కుంభరాశిని గనుక మనం గమనించుకుంటే వీళ్ళకి మార్చి తర్వాత ఏలినాటి శని యొక్క ప్రభావం స్లోగా తగ్గుతూ వచ్చింది. కొంచెం లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ అయింది. ఇదే టైంకి మే తర్వాత ఎప్పుడైతే గురువు యొక్క స్థానం చలనం మారిందో మే తర్వాత వీళ్ళకి ఇంకా చాలా ఇంప్రూవ్‌మెంట్ రావడం స్టార్ట్ అయింది. అయితే లాస్ట్ 2 మంత్స్‌గా కుంభరాశి వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఎక్కువయ్యి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా కొంచెం స్లోగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్న కుంభరాశి ఉన్నట్టుండి వాళ్ళ తల మీద చాలా ప్రాబ్లమ్స్, వాళ్ళ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కమ్ముకోవటం జరిగింది. ఇంకా ఈ టైంలో అక్టోబర్ మంత్లో కుంభరాశి వాళ్ళకి ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం, ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండటం, మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, తర్వాత బయటకు ఉన్న పరిస్థితుల మీద ఎక్కువగా మీరు రియాక్ట్ అవ్వకుండా మీలో మీరు ఆధ్యాత్మికంగా ఉండటం ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనిష్టం 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వభాద్ర 1, 2, 3 పాదాలంతా మనకు కుంభరాశిలో ఉంటారు. అయితే ఇందులో మరి మీరు కనుక చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి 9వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. 9వ స్థానంలో పాపగ్రహాలు ఉండటం అంత మంచిది కాదు. మీకు కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అక్టోబర్ మాసంలో 3 గ్రహాలు మారుతున్నాయి. అవి 3వ తారీఖు, 9వ తారీఖు, 17వ తారీఖు. 3వ తారీఖు బుధుడు, తర్వాత శుక్రుడు వచ్చేటప్పుడు 9వ తారీఖు, సూర్యుడు వచ్చేటప్పుడు 17వ తారీఖు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు వల్ల మనకి కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూస్తే మహర్షులు మనకి ఏమని చెప్తారంటే సూక్ష్మంగా చెప్తే ద్వేషం, దేహరోజం, విఘ్నం, సంపద అని చెప్తుంటారు. ఈ టైంలో వీళ్ళకి చుట్టూ వాతావరణం అంతా ద్వేషపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఆటంకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సంపదలు కూడాను వీళ్ళకి వచ్చినట్లు వచ్చి కొంచెం దూరంగా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన డీటెయిల్స్ వివరాలు కనుక చూసుకుంటే సూర్యుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దేశచ్చ ధనక్షయ పుణ్యలాభార్థ నాశనాచ విచారో నవమే రవి అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళు గనక చూసుకుంటే నిందాపరాధ, వీళ్ళ మీద అనవసరంగా బ్లేమ్లు వేయటం, గొడవలు చేయటం, నిర్దోషి పాపం వీళ్ళ మీద ఎలాంటి గనక తప్పు లేకపోయినా కానీ వీళ్ళలో దోషం ఉన్నట్లు వేరే వాళ్ళంతా మిమ్మల్ని చూడటం, ఈ టైంలో ధనం కోల్పోవటం, ఏదైనా మంచి పని చేస్తే అందులో గనక సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడటం, బాధపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఓవరాల్గా ఎంత బాధలు ఉన్నా ఓవరాల్గా అవుట్ సైడ్ చాలా బాగుంటారు. ఇది మనకి సూర్యుడు వల్ల వచ్చే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ కుజుడికి చూసుకుంటే కుజుడు అగైన్ వీళ్ళకి 9వ స్థానంలో ఉండటం వల్ల అంత మంచి చేయదు, అంత మంచిది కాదు అని చెప్తుంటారు. ఈ రాశి వాళ్ళకి ఫాదర్స్ కానివ్వండి, ఫాదర్ రిలేటెడ్ ఫిగర్స్ ఎవరున్నా ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే ఆశనాచ్చ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధచ్చ నవమేద్ భవేత్ ధారాసుతే అని చెప్తారు. ఈ టైంలో ఆశనాచ అంటే అన్న వస్త్రాదులు కొంచెం ఇబ్బంది పడే అవకాశము, దేహం అంతా ఎండిపోయినట్లు ఉండటం, దీనితో పాటు స్థాన నాశనం, కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాబ్లో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కొంచెం గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతమైన ఖర్చు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల ద్వారా ఫియర్, భయము ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం గమనించుకోవాలి. నెక్స్ట్ మీరు కనుక చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారు. 8th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది మంచిదని చెప్తారు. ఏ విధంగా అంటే దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనమాప్తి భృగేశ్ అష్టమే భృగునందనే అని చెప్తారు. అంటే 8వ ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. టయానికి ఫుడ్ తింటారు. అప్పటిదాకా ఏదైనా దుఃఖపడేవా ఉంటే ఈ చిన్న బాధలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఆ దుఃఖం అంతా పోగొట్టుకుంటారు, సౌఖ్యంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు. ఈ టైంలో హైయర్ అఫీషియల్ని కలవాలన్నా కానీ, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలవాలనుకున్నా కానీ, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని కనుక కలిసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక 60 to 70% బాగలేదు, ఒక 40% మాత్రమే ఈ రాశి వాళ్ళకి బాగుంది. దీనికి తోడు శని వీళ్ళకి తిరోగమనంతో ఉండటంతో ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని ఈ రాశి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటారు. ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి హెల్త్గా వస్త్రలాభం ఉంటుంది.
అది కొంచెం ఓవరాల్గా చూసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. బట్ ఇలా ప్రాబ్లం చూసుకుంటే రోగము, పరవాసము, అతి భయము, దేహపీడము, దరిద్రము చూపిస్తుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఇందులో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శతభిష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము, అతి భయము, పరవాసము, రోగము చూపిస్తుంది. అంటే ఎక్కడ కూడా వీళ్ళకి కొంచెం అంత సౌఖ్యంగా లేదు, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, పరవాసము చూపిస్తుంది. ఫారిన్ రిలేటెడ్ ఏమన్నా కనెక్షన్స్ ఉంటే అందులో ఇంప్రూవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో రోగము, అతి భయము, దరిద్రము కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ 3 వచ్చేటప్పటికి నెగటివ్, ప్రతికూలంగా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలకి గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సూర్యుడు వల్ల లత్త ఉండటం వల్ల. సో ఈ రాశి వాళ్ళు పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళు మంచి మంచి పరిహారాలు చేసుకోవాలి. ఒకటి వీళ్ళకి ఇంకా ఏలినాటి శని ఉండటంతో శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం, మన్యుపాశుపత అభిషేకం చేయించుకోవటం, అంతేకాకుండా శనికి అధిష్టాన దేవతన దక్షిణీ కాళీ అమ్మవారి యొక్క మంత్రం కూడాను వీళ్ళు జపం చేయించుకోగలిగితే శని పెట్టే బాధల నుండి చాలా వరకు తీవ్రత నుంచి ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో, రియల్ ఎస్టేట్ పీపుల్ ఉన్నారో, ఎక్కడైనా కనుక మీకు ధనం లేక, ప్రవాహం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటే ఈ టైంలో దసరా నుంచి దీపావళి ఉన్న మధ్య టైంలో వీళ్ళు ఒకటి కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్న, మీకు ఇంకా ధనంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఛాలెంజెస్ ఉన్నా కానీ కుబేర పాశుపతంతో పాటు మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న, లేదంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, కొత్తగా ఎక్కడా మాకు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదు అని మీరు కనుక అనుకుంటే, బహుముఖ ఆదాయం మాకు కావాలి అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ఈ రాశి వాళ్ళకి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఇండివిజువల్గా మీకు ఏదైనా మీ యొక్క జీవితంలో ఏదైనా కనుక ఛాలెంజెస్ కానీ మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి మీరు జాతక చక్రాన్ని తరోగా విశ్లేషణ చేసి చూపించుకోండి. అందులో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ నివృత్తి చేసుకుంటే మీ లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.